శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. రైట్ కిరణ్, మీరు అన్నట్లుగా హోరాహోరీగా సాగుతున్నటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాలు చూసుకున్నప్పుడు వెస్ట్ బెంగాల్లో టీఎంసీ వర్సెస్ ఎన్డీఏ బీజేపీకి సంబంధించి చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు డీఎంకే టీవీకే రెండో స్థానంలో రాబడినటువంటి సిచ్యువేషన్ అయితే తమిళనాడులో కనబడుతుంది. ఇక కేరళంలో ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య సాగుతున్నటువంటి పోరును కూడా మనం చూస్తున్నాం. మరోవైపు పుదుచ్చేరిలో ఎన్డీఏ మాత్రం స్పష్టమైనటువంటి ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈవీఎంలు తెరుచుకున్నటువంటి వైనాన్ని మనం గమనిస్తున్నాం. ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా పూర్తయిపోయినటువంటి నేపథ్యంలో ఈవీఎంలు కూడా తెరుచుకున్నాయి. ఈవీఎంలో ప్రజలు నిక్షిప్తం చేసినటువంటి తీర్పు పైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. భిన్నమైనటువంటి వాతావరణమే కనబడుతుంది. వెస్ట్ బెంగాల్లో ఒకసారి మనం చూసుకున్నప్పుడు ఇప్పటి వరకు అధికారంతో కలకల్లాడినటువంటి మమతా బెనర్జీ ఆఫీసు మొత్తం నిశ్శబ్ద వాతావరణంలోనే కనబడుతుంది. మరోవైపు బీజేపీ ఆఫీసు వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా ఉండేటువంటి పరిస్థితుల గురించి ఇప్పుడు కార్యకర్తలు అభిమానులతో పాటుగా పోటీ చేసినటువంటి అభ్యర్థులతో బీజేపీకి మాత్రం తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. కొంతవరకు ఎడ్జ్గానే కనబడుతున్నటువంటి పరిస్థితులు. దీంతో పాటుగా మనం విశ్లేషణ చేద్దాం. నాతో పాటుగా ద వైర్ తెలుగు ఎడిటర్ కొండూరి వీరయ్య గారు అందుబాటులో ఉన్నారు. వీరయ్య గారు నమస్తే. ఇప్పటి వరకు వస్తున్నటువంటి బ్యాలెట్లను చూసుకున్నప్పుడు ఆల్మోస్ట్ బ్యాలెట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈవీఎంలు తెరుచుకున్నటువంటి వైనం చూస్తున్నాం. 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ని ఎలా పరిశీలిస్తారు? జనరల్గా పోస్టల్ బ్యాలెట్స్ అంతా ప్రధానంగా మధ్యతరగతి ఉద్యోగులు అనగానే గవర్నమెంట్ పట్ల ఉన్నటువంటి లీనియన్స్ కానీ, వాళ్ళు ఇచ్చే ప్యాకేజెస్ కానీ, వాళ్ళు ఇచ్చే డివిడెండ్లు కానీ, లేదంటే టీఏలు కానీ, ఈ రకరకాల డిఏల విషయంలో కానీ ఒక రకమైన సానుకూల వాతావరణం ఉంటుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి అడ్డదిడ్డంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలు చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ. కాబట్టి పోస్టల్ బ్యాలెట్లో వచ్చినటువంటి ట్రెండ్స్ని మనం ప్రామాణికంగా తీసుకొని గ్రౌండ్ లెవెల్లో ప్రజల యొక్క మనోభావాలను మీరు అన్నట్లు ఆ బ్యాలెట్ సిస్టంలో చేసినటువంటి ఈవీఎంలో నిక్షిప్తం చేసినటువంటి మనోభావాల్ని, పోస్టల్ బ్యాలెట్లో ఉన్నటువంటి మనోభావాల్ని మధ్య మనం పోల్చి చూసుకుంటే చాలా వ్యత్యాసాలు వస్తాయి. ఎక్కువసార్లు తారుమారు అవుతాయి కూడా. కాబట్టి పోస్టల్ బ్యాలెట్లో వస్తున్నటువంటి లీడ్స్ని మనం స్టాండర్డ్ లీడ్ కింద మనం పరిగణించడం అనేది కరెక్ట్ కాదు. కానీ ప్రభుత్వ ఆధీనంలో పనిచేసేటువంటి ఉద్యోగులు, ప్రభుత్వం యొక్క కీలకమైనటువంటి ఉద్యోగులు, అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వెస్ట్ బెంగాల్లో కనబడుతుంది అనుకోవాలి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితం చూస్తే? ప్రభుత్వం పట్ల వ్యతిరేకత అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆ వ్యతిరేకత ఎన్నికల స్థాయిలో రిఫ్లెక్ట్ అయ్యి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేసేంత స్థాయిలో ఉందా లేదా అన్నది కీలకం. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లు అంటే ఒక 1 to 5% లోపల ఉంటాయి ప్రతి కాన్స్టిట్యున్సీలో. 1,50,000 నుంచి 2 లక్షల ఓటింగ్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్లో 5%, లెస్ దాన్ 5% పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది. ఈ పోస్టల్ బ్యాలెట్లో ఫర్ ఎగ్జాంపుల్ టీఎంసీకి వ్యతిరేకంగా మనకి లీడ్ కనిపించినప్పటికీ ఇట్ కాంట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ఓవరాల్ రెస్పాన్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో దెర్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్సో కన్స్టబులీ, మన సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ బోర్డులు అని ఉన్నాయి. సో వాళ్ళు కూడా పోస్టల్ బ్యాలెట్ చేస్తారు, వాళ్ళు కూడా ఎలక్షన్ డ్యూటీస్కి వస్తారు. సో వీ హ్యావ్ టు సీ ఇట్ యాజ్ ఎ మిక్స్డ్ రెస్పాన్స్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ముందుగా ఒకసారి వెస్ట్ బెంగాల్కి వెళ్తాం. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ నివాసం మొత్తం ఖాళీ అవుతున్న పరిస్థితి. బీజేపీ ఆఫీస్ మొత్తం కలకల్లాడుతున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో బ్యాలెట్స్ ఓపెన్ అవ్వట్లేదు. ఈవీఎంలు ఇంకా ఓపెన్ చేసి ఇప్పుడిప్పుడే కౌంట్ డౌన్ మొదలైనటువంటి పరిస్థితి. అంటే ఈ డిఫరెంట్ వాతావరణాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒకటి, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ నివాసం ఖాళీ అవుతుందా లేదా అన్నది ఇట్ ఈస్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్. రెండవది, బీజేపీ ఆఫీస్లో కలకలం ఉంటుంది, అనివార్యంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఢిల్లీలో పనిచేసినప్పుడు కానీ 2004 నుంచి రెగ్యులర్ పార్లమెంట్ ఎలక్షన్స్ కవర్ చేసినప్పుడు కానీ ఆ ఎలక్షన్ కౌంటింగ్ టైంలో పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ ముందు హైప్ క్రియేట్ చేయటం, హైప్ నడపటం, రిజల్ట్స్ రాకముందే టపాసులు పేల్చడం, ఇదంతా బీజేపీ రెగ్యులర్ స్ట్రాటజీలో ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ జనం ఎక్కువయ్యారు, అక్కడ జనం తక్కువయ్యారు అన్నదాన్ని అది ప్రమాణం కాదు. కానీ 2021 ఎలక్షన్లో బీజేపీ ఆఫీస్ కలకల్లాలేదు. 2016 ఎలక్షన్లో బీజేపీ ఆఫీస్ కలకల్లాలేదు. ఎందుకంటే ఈరోజు ఆ పరిస్థితి ఎందుకు ఉంది అంటే బీజేపీకి బెంగాల్లో డూ ఆర్ డై సిచ్యువేషన్కి వచ్చింది. ఈసారి క్రాక్ చేయకపోతే బెంగాల్ని మరొక సందర్భంలో క్రాక్ చేసే అవకాశం లేదు. మమతా బెనర్జీ గతంలో లెఫ్ట్ ఎలాగైతే 35 ఏళ్ల పాటు శిలాశాసనం లాగా నిలబడిందో ఆ రకమైనటువంటి వాతావరణం వచ్చే అవకాశం ఉంది. ఇది ఏమైనా బై హుక్ ఆర్ క్రుక్ అంటాం కదా, ఏమైనా సరే తొండాటాడైనా సరే దీంట్లో గెలవాలా అన్నది వాళ్ళ కోరిక.
బీజేపీ కేంద్ర నాయకత్వం హోమ్ మినిస్ట్రీ ద్వారా ఎస్ఐఆర్ రూపంలో దాదాపు 27 లక్షల మంది ఓటర్లు తీసేసిన తర్వాత ఎక్కడెక్కడ తీసేశారు? ప్రధానంగా ముస్లిం డామినేషన్ ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో వాళ్ళు టిల్టింగ్ ఫ్యాక్టర్గా ఉన్నటువంటి చోట్ల మరీ ఎక్కువగా డామినేషన్ సంఖ్య రీచ్ ఎక్కువగా ఉండటం ఒకటే కాదు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలని ప్రభావితం చేసే మోతాదులో ముస్లిం ఓటర్లు ఉన్న చోట ఎక్కువగా ఎస్ఐఆర్లో ఓటర్ల జాబితాలోంచి తీసేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి మేము గట్టెక్కుతాము అన్నటువంటి ఒక వాతావరణం బీజేపీలో ఉండొచ్చు. ఆ మేరకి వచ్చే కళకళ వేరు. ఓకే, ఇప్పుడు ఈ కలకల ఆ కల కాదు. ఓకే, ఒకసారి మనతో పాటుగా లింగయ్య యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయన కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి వారి అభిప్రాయం తీసుకున్నాం. లింగయ్య గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. కానీ ఫలితాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా ప్రతికూలంగానే కనబడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఏంటి పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితి దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, అదేవిధంగా ఈటీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు, కో ప్యానలిస్టులకు డెఫినెట్ కూడా ఇవాళ ఏదైతే 4 రాష్ట్రాలు ఒక కేంద్ర ప్రాంతం పాలితమైనటువంటి పుదుచ్చేరిలో జరిగినటువంటి ఎలక్షన్ రిజల్ట్ డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇవాళ ఏదో అధికారం కోసమో ఇవాళ పాకులాడలేదండి. డెఫినెట్ కూడా ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఇప్పుడు 5 రాష్ట్రాల ఎలక్షన్స్ కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఇవాళ దేశంలో 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి విధానాలకు రాజ్యాంగ లింగయ్య గారు ఒక్క నిమిషం. మీరు ప్రతిసారి విమర్శించేటువంటి విమర్శ ఓకే, కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఇది నా ప్రశ్న. ఇప్పుడు రిజల్ట్ వస్తున్నాయి, పూర్తి స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయిపోయింది. పోస్టల్ బ్యాలెట్ అయిపోయిన తర్వాత ఈవీఎం కూడా ఓపెన్ అయిపోయినటువంటి పరిస్థితి. మీ పరిస్థితి ఏంటి? రిజల్ట్స్ లో ఎక్కడ కనబడుతుంది కాంగ్రెస్ అంటున్నాం? ఇది డెఫినెట్ గా ఎర్లీ ఫలితాలే కాబట్టి కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ ఇవాళ కేరళలో వస్తుంది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అలయన్స్ డిఎంకే కాంగ్రెస్ అలయన్స్ వాళ్ళ తమిళనాడులో వస్తుంది. డెఫినెట్ కూడా ఇంకా వెయిట్ చేయండి. వాళ్ళ అస్సాంలో డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ కూడా మాకు నమ్మకం ఉంది అక్కడ. ఎందుకంటే ఇవాళ అదే విధంగా బెంగాల్లో మా అలయన్స్, ఇండియా అలయన్స్ అయినటువంటి టీఎంసీ అక్కడ చాలా మంచి అనుకూల ఫలితాలే వస్తున్నాయి. ఓవరాల్ గా ఈ ఫలితాలు ఎట్లా చూడాలంటే నరేంద్ర అంటే టీఎంసీ ఫలితాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటుందా? చెప్పండి. టీఎంసీ ఫలితాలను కాంగ్రెస్ పార్టీ దాని ఖాతాలో వేసుకోబోతుందా? టీఎంసీ ఖాతాలు వేసుకోండి. టీఎంసీ ఆల్రెడీ ఇండియా అలయన్సెస్ ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ ఏ విధంగా చేస్తున్నానే దాని గురించి మనం మాట్లాడుకోవాలి కదా. ఎక్కడైనా 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ అభివృద్ధి సంక్షేమం మీద ఎక్కడైనా ఓట్లు అడిగిందా అండి? మీరు బెంగాల్ అన్నారు, బెంగాల్ గురించే తీసుకుందాం. ఎక్కడైనా బెంగాల్లో ఇవాళ వాళ్ళు తీసుకొచ్చిన రాజకీయాలు ఏంటంటే విభజిత విషపూరిత రాజకీయాలు, మతం పేరు మీద ఇండియా ముస్లిము, గతంలో ఇండియా పాకిస్తాన్ అనేది ఇవాళ ఏంది ఇండియా బంగ్లాదేశ్, ఇవాళ మైగ్రేషన్స్, ఇవన్నీ మన కేంద్ర ప్రభుత్వం బాధ్యత కదా. మైగ్రేషన్ ఆపేది, చేప పేరు మీద రాజకీయాలు, మతం పేరు మీద రాజకీయాలు, ఇవాళ దేశం అంతా కూడా పోలరైజేషన్ జరుగుతుంది. ఇది 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 దేశానికి మంచిది కాదంటున్నా నేను. కానీ మీరు హోప్ పెట్టుకున్నటువంటి రాష్ట్రం, మీరు కీలకంగా పరిగణలోకి తీసుకున్నటువంటి రాష్ట్రం కేరళం, అస్సాంలో పరిస్థితి మరీ దారుణంగా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో రిజల్ట్ ని ఎలా యాక్సెప్ట్ చేయబోతున్నారు మీరు? ఇదండి ఇప్పుడు ఈ 4 రాష్ట్రాలు ప్లస్ కేంద్ర పాలిత ప్రాంతం, ఇది ప్రత్యేకంగా సదరన్ స్టేట్స్, అదే విధంగా ఈస్టర్న్ స్టేట్స్. జనరల్ గా బీజేపీ ఎక్కడ ఉంటదండి? నార్త్ ఇండియన్ స్టేట్స్, వెస్టర్న్ స్టేట్స్ అనుకునేది. కానీ ఇవాళ ఇవాళ అస్సాం గురించి మాట్లాడుతారు కదా. ఈ హేమంత బిశ్వాస ఎక్కడి నుంచి వచ్చిందండి? కాంగ్రెస్ పార్టీ. మరి ఇదే గతంలో ఆయన పేరు మీద అవినీతి ఆరోపణలు చెప్పినటువంటి బీజేపీ ఇవాళ మరి ఆయన బీజేపీలో జాయిన్ కాగానే వాషింగ్ పౌడర్ నిర్మా అయినట్టు చాలా క్లీన్ గా కనబడుతుంది. ఇవాళ అస్సాంలో ఏం జరుగుతుందండి? ఇవాళ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ గాని ఇతర రీజనల్ పార్టీ గాని ఎవరితో పోరాడుతున్నారండి? ఒక్క నరేంద్ర మోడీ తోటి, కేంద్ర ప్రభుత్వం తోటి కాదు, ఎస్ఐఆర్ తోటి పోరాడుతున్నారు, ఈ ఎలక్షన్ కమిషన్ తోటి పోరాడుతున్నారు, అదే విధంగా కేంద్ర బలగాలతో పోరాడుతున్నారు. లింగయ్య గారు కౌంట్ డౌన్ మొదలైపోయింది, ఆల్రెడీ రిజల్ట్ రాబోతుంది కాబట్టి ఒకసారి మన డిస్కషన్ ని కంటిన్యూ చేద్దాం. సార్ ఎలా చూడొచ్చు అంటారు? ఇంకా రిజల్ట్ రాలేదు, మీరు అప్పుడే ఎందుకు తొందరపడుతున్నారు? సో కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా విజయం సాధిస్తుంది, మీరు వేచి చూడండి అనేటువంటి ధోరణిలో లింగయ్య గారి వాదన ఎలా చూడొచ్చు? లింగయ్య గారు ఒక్క నిమిషం మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను. ఈ రాష్ట్రాలకు ఉన్నటువంటి ఎన్నికల్లో లింగయ్య గారు ఒక్క నిమిషం. ఈ 5 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలకి ఉన్నటువంటి ప్రత్యేకత మిగతా దేశవ్యాప్తంగా జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ప్రత్యేకతకి భిన్నమైంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ ప్రధానమైనటువంటి పార్టీలు పోటీలో ఉండే పార్టీలు బీజేపీ, కాంగ్రెస్. కానీ ఈ 5 రాష్ట్రాలు దేశంలోనే ప్రత్యామ్నాయ రాజకీయాలకు పునాదులు వేసినటువంటి రాష్ట్రాలు. కాంగ్రెసేతర ప్రభుత్వాలని మొట్టమొదటిసారి అధికారాన్ని తీసుకొచ్చింది తమిళనాడు, బెంగాల్, కేరళ. సో ఆ ట్రెండ్ కొనసాగుతుంది.
ఈ ఈ ఎన్నికల్లో ఒక అస్సాంలో తప్ప మీరు అన్నట్లు మిగతా చోట్ల ఎక్కడ కాంగ్రెస్ పార్టీ స్వతంత్రంగా అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం ప్రయత్నం చేయలేదు. యూడిఎఫ్ కేరళలో ప్రతిపక్ష కూటమికి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. సో మనం ఎగ్జిట్ పోల్స్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే యూడిఎఫ్ లీడ్లో ఉంది. ఇంతకు మించి మిగతా రాష్ట్రాలలో కాంగ్రెస్ పెద్ద ఎత్తున తమిళనాడులో చరిత్రను తిరగరాసే పరిస్థితి లేదు. పాండిచ్చేరిలో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి అవకాశాన్ని బీజేపీ ఆక్రమించుకోవడం పెద్ద కష్టం కాదు. ఆ పాండిచ్చేరికి ఉన్నటువంటి భౌగోళిక స్వభావం, వనరులు, లిమిటేషను, అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ కాంబినేషను, వీటన్నిటి రీత్యా ఇటువంటి సెన్సిటివ్ ప్రాంతాల్లో బీజేపీ తొందరగా దొరబడుతుంది, ఆక్రమించుకుంటుంది. మనం మా పెద్ద మహారాష్ట్రనే చూసాం ఏ రకంగా జరిగింది. కాబట్టి మిగతా రాష్ట్రాలు ఇంకెక్కడ ఉన్నాయి? తమిళనాడులో ఇట్ ఈస్ నెవర్ ఎ బ్యాషన్ ఫర్ బీజేపీ కాంగ్రెస్ ఫర్ లాస్ట్ అట్లీస్ట్ 40 years. ఓకే, నేను పేపర్ చదవటం మొదలుపెట్టిన దగ్గర నుంచి కాంగ్రెస్ అక్కడ ప్రధాన శక్తి కాదు. కానీ ఇక్కడే ఒక చిన్న ప్రశ్న కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల్లో ఒక్క అస్సాం మినహా మిగిలినటువంటి కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ కన్నా ప్రతిపక్ష పార్టీలే అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రాంతీయ పార్టీ. సో ఇప్పుడు ప్రాంతీయ పార్టీల్లో ప్లేస్లో కాంగ్రెస్ రీప్లేస్ అవ్వలేక, కనీసం ట్రై చేయలేకపోవడానికి కారణం ఏంటి? అది ఈ రోజు మనం ఆలోచించే సమాధానం చెప్పే ప్రశ్న కాదు. గత 30-40 సంవత్సరాలుగా కాంగ్రెస్ యంత్రాంగంలో కానీ స్ట్రాటజీలో కానీ, అంటే ఎస్పెషల్ ఈ ప్రశ్న ఎందుకంటే ఎలాగో లింగయ్య గారు మనతో ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది అన్నారు కాబట్టి, విత్ డ్యూ రెస్పెక్ట్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారానికి రావాలి అంటే క్షేత్రస్థాయి నుంచి సమూలంగా ఏదైతే కాంగ్రెస్ సేవాదళ రూపంలో ప్రారంభించి జనం దగ్గరకు వెళ్ళి జనం అభిమానాన్ని చూరగొన్నారో ఆ రకమైనటువంటి వాతావరణానికి మళ్ళీ బ్యాక్ టు రూట్స్ అంటాం. ఆ బ్యాక్ టు రూట్స్ వెళ్ళగలిగేటువంటి పరిస్థితి ఉందా లేదా కాంగ్రెస్ అధిష్టానంలో అన్నది వాళ్ళు చెప్పగలగాలి, వాళ్ళు ఆలోచించాలి. అది జరగనంత వరకు ఇప్పుడున్నటువంటి ఏదో కేవలం ఎన్నికల మేనేజ్మెంట్లో ఏం చేస్తారు? కాంగ్రెస్ ఏం చేయగలుగుతుంది చెప్పండి మీరు? మన ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో బీజేపీకి 10,000 కోట్లు వస్తే కాంగ్రెస్కి 1000 కోట్లు రాలేదు. చందాలు 500 కోట్లు చిల్లర. 1000 కోట్లు ఉన్నటువంటి మనం స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాం. 1000 కోట్లు ఉన్నటువంటి వాడు పెట్టుబడి పెట్టే ఎన్ని పుట్స్ అండ్ స్టాక్స్ కొనగలుగుతాడు? 1000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి 500 కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు ఎంత కొనగలుగుతారు? 10,000 కోట్ల రూపాయలు పెట్టి ఎన్నికల్లో కొనడానికి సిద్ధం అవుతుంది బీజేపీ. దాన్ని ఓడించాలి అంటే అసలు ఓవరాల్గా ఎలక్షన్ సిస్టంలో ఉన్నటువంటి రావాల్సిన సంస్కరణలు ఏమిటి, దానివైపు దృష్టి పెట్టకుండా కాంగ్రెస్ కానీ ప్రత్యామ్నాయ రాజకీయాలు కానీ మనగలుగుతాయి ఈ దేశంలో అనేది కష్టం. అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యలను లేవనెత్తి సమస్యల మీద పోరాటం చేస్తే ప్రజల ముందు సో పెద్దగా ప్రదర్శనలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. కానీ ఈ పాయింట్లో ఎక్కడైనా ఫెయిల్ అయినటువంటి అనిపిస్తుంది. కాంగ్రెస్ ఆందోళన రాజకీయాలు వదిలిపెట్టి చాలా కాలం అవుతుంది. ఓకే, మేజర్ ప్రాబ్లం అదే. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యల కోసం, ప్రజా సమస్యలను పరిష్కరింపజేయడం కోసం ఆ ఉద్యమ పాట ఎప్పుడూ ఉంటుంది, ఏ పార్టీకైనా ఉంటుంది. ఆ ఉద్యమ బాటని వదిలిపెట్టిన తర్వాత, అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వదిలిపెట్టవచ్చు, నువ్వు అధికారంలో ఉన్నప్పుడైనా వదిలిపెట్టవచ్చు. వదిలిపెట్టిన తర్వాత ప్రజా సమస్యల మీద ఆందోళన చేసి, ఉద్యమాలు చేసి, కొన్ని విజయాలు సాధించి తద్వారా ప్రజల దగ్గర అయ్యే మార్గం ఇంకెక్కడ ఉంటుంది? మన తలుపు మనమే మూసేసుకుంటున్నాం. మీరు గత పర్టికులర్గా 91, 92 కంటే కూడా ముందు నుంచి చూడండి, 84 పార్లమెంట్ ఎన్నికల దగ్గర నుంచి చూడండి, దేశవ్యాప్తంగా పలానా కీలకమైనటువంటి సమస్య మీద కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసి ఒక విధానాన్ని తిప్పికొట్టడం కోసం పిలుపునిచ్చిందన్న ఉదాహరణ ఎక్కడుంది? దేశవ్యాప్తంగా ఇప్పుడు 32 సార్లు కార్మిక వర్గం సమ్మెలు చేశారు. నూతనాతి విధానాలకు వ్యతిరేకంగా కానీ, లేదంటే పిఎఫ్ మీద వడ్డీ రేటు తగ్గించడానికి వ్యతిరేకంగా కానీ, రకరకాల అంశాల మీద కాంగ్రెస్ వాయిస్ ఎక్కడుంది? ఐఎన్టీసీ పెద్ద ట్రేడ్ యూనియన్, కాంగ్రెస్ వాయిస్ ఎక్కడుంది? ఇవేవి చేయకుండా మరలా మేము అధికారానికి వస్తాము అని చెప్పని ఆశించుకోవచ్చు. ఆ ఆశాభావం ఉంటేనే మనిషి బతకగలుగుతాడు, అది వేరే విషయం. ఆ ఆశాభావం ఇక్కడ ఎన్నికల్లో పని చేయదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాలను ఒక్కసారి మనం గమనించినప్పుడు వెస్ట్ బెంగాల్లో టీఎంసీ 118 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంటే, వెస్ట్ బెంగాల్లో టీఎంసీకి మించి సో పూర్తి స్థాయిలో బీజేపీ మాత్రం ఆధిక్యంలో కొనసాగుతుంది. ఒకసారి కేరళ విషయాన్ని మనం పరిశీలిద్దాం. కేరళంలో యూడీఎఫ్ 84, ఎల్డీఎఫ్ 51, బీజేపీ 4 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నాయి. ఇక వెస్ట్ బెంగాల్లో టీఎంసీ 118, అదేవిధంగా బీజేపీ 158, కాంగ్రెస్ పార్టీ 4, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు ఒకసారి మనం అస్సాం విషయానికి వద్దాం. అస్సాంలో బీజేపీ
79, కాంగ్రెస్ 24, ఏఐయుడిఎఫ్ 1, ఇతరులు కొంతవరకు కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక పుదుచ్చేరి అత్యంత కీలకంగా ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతం. సో కాంగ్రెస్ 6 స్థానాలు, ఇతరులు 1, కానీ ఇక్కడ ఎన్డీఏ మొత్తం 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. మరోవైపు తమిళనాడు విషయానికి వద్దాం. అత్యంత కీలకమైనటువంటి రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్, తమిళనాడు కీ రోల్ తీసుకోవడం జరిగింది. ఒకసారి తమిళనాడులో డిఎంకేతో పాటుగా టీవీకే పార్టీల మధ్య కూడా కీ రోల్ పోషిస్తున్నటువంటి పరిస్థితి. 58 స్థానాల్లో టీవీకే కనబడుతుంటే 61 స్థానాల్లో డిఎంకే, 46 స్థానాల్లో ఏఐడిఎంకే కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఎస్ లింగయ్య గారు, ఇంతక సార్ అన్నట్లుగా కొంతవరకు ఏ సమస్యను తీసుకొని మీరు ప్రజా సమస్యల మీద పోరాటం చేశారు, ఎలాంటి అంశాలు ప్రస్తావించారు, ప్రజలు ఎందుకు ఆదరిస్తారు, ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈ 5 రాష్ట్రాల్లో అలాంటి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఎందుకు ఏర్పరచుకోలేకపోయారు? డెఫినెట్ గా పెద్దలు ఏదో మాట్లాడినట్టు డెఫినెట్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలలోనే ఉందండి. మీరు చూశారు ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర, న్యాయయాత్ర, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి అదేవిధంగా ఇవాళ గుజరాత్ వరకు దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రజల మధ్యలోనే ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అయితే ఇవాళ ఏం జరుగుతుందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు పెద్దలే చెప్పారు చాలా స్పష్టంగా. ఇవాళ నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత రాజ్యాంగ వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్నారు, తన చెప్పు చేతుల్లో పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ఉదాహరణ చూడండి, ఇదే బీజేపీ నాయకులు ఎట్లా ఈడీని, సిబిఐని, ఐటీని తీసుకొని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి బీజేపీలో జాయిన్ అయితే వాషింగ్ పౌడర్ నిర్మా. ఇవాళ సువేంద్ర అధికారి ఎవరండి? ఆయన మీద ఏ స్కామ్ ఉందండి? శారదా స్కామ్ ఉంది. మరి ఇవాళ బీజేపీలో జాయిన్ అయిన తర్వాత కేసు ఉండదు. ఇవాళ అదే విధంగా అస్సాం ముఖ్యమంత్రి ఉన్న హేమంత బిశ్వాస్ ఎవరండి? ఆయన మీద కూడా శారదా స్కామ్ ఉందని ఆయన మీద కూడా అలిగేషన్ చేసిరు కదా ఇదే బీజేపీ నాయకులు. ఇవాళ బీజేపీలో జాయిన్ కాగానే ఆయన మీద కేసు ఉండదు. అందుకే నేను ఏమంటున్నానంటే ఇవాళ ఒకసారి ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ప్రాబ్లం అయిందండి. మీరు గతంలో చూడండి, జనరల్ గా భారత రాజ్యాంగం ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఇవాళ నిష్పక్షపాతంగా ఫేర్ అండ్ ఫ్రాంక్ ఎలక్షన్ చేయాలి. కానీ ఇవాళ ఏం జరుగుతుందండి? ఎలక్షన్ కమిషన్ మెంబర్ ఇట్ సెల్ఫ్ ఇవాళ గతంలో సుప్రీంకోర్టు మెంబర్. కానీ లింగయ్య గారు, రిజల్ట్ మీకు అనుకూలంగా వస్తే ఎన్నికల సంఘం పారదర్శకంగా పనిచేసినట్ల, రిజల్ట్ మీకు అనుకూలంగా వస్తేనే ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా పనిచేసినట్ల. నేను చెప్తున్నాను, ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ అపాయింట్మెంట్ ఇస్ అనే ప్రాబ్లం యాంటీ కాన్స్టిట్యూషన్ అంటున్నా నేను. ఎందుకంటే గతంలో ప్రధానమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, అదే విధంగా సుప్రీంకోర్టు సిజేఐ ముగ్గురు ఉండేది. కానీ ఇవాళ సిజేఐని డ్రాప్ ఎందుకు చేయవలసి వచ్చింది? ఆయన ప్లేస్ లో ఎవరిని పెట్టిరు? క్యాబినెట్ కొలీగ్ పెట్టిరు. సో ఇవాళ ఎవరి మాట చెల్తుంది? ఇవాళ మీరు జ్ఞానేష్ కుమార్ చూస్తున్నారు. ఇవాళ ఏం జరుగుతుందని ఎస్ఐఆర్ పేరు మీద ఒక బెంగాల్ 29 lakhs ఇవాళ ఓటు డిలీషన్ చేసిరు.